హాయ్ అండి. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఈరోజు 1:30 తీస్తున్నాను అనమాట. సో ఈరోజు ఇప్పుడు వీడియో తీయడానికి కారణం, నేను ఈ మధ్య 3 డేస్ నుంచి ఏ వీడియో పోస్ట్ చేయలేదు. సో పోస్ట్ చేయడానికి కూడా నాకు ఎందుకు అనిపించలేదు. ఫస్ట్ తీయడానికి కూడా నాకు నా మనసుకు అనిపించలా తీయడానికి ఏది కూడా. సో కానీ ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, చాలామంది నేను చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే అడుగుతున్నారు, అసలు రాధా గారు ఎలా ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏంటి అనేసి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మా ఫ్యామిలీ మొత్తం కూడా కాల్ చేస్తూనే ఉంది. ఫోన్కి సిగ్నల్ లేవు, ఛార్జింగ్స్ లేకపోయినా సరే మేము ఎలాగోలాగో ఛార్జింగ్స్ పెట్టుకొని మా వాళ్ళకి అందరికీ రెస్పాండ్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉన్నామో వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, మా సిచ్యువేషన్ ఏంటి అని చెప్దామని వీడియో తీస్తున్నాను నేనైతే. సో ఏదో చాలామంది అనుకుంటారు ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు, ఈరోజే పెడుతున్నారని. సో ఈరోజు పెట్టాలి అని అనిపించి మీ అందరికి తెలియాలి మేము ఎలా ఉన్నాము అనేది. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే, మేము మా ఇంట్లో నుంచి వచ్చేసి కూడా దగ్గర ఒక 4 డేస్ కంప్లీట్, ఈరోజుతో 4 రోజులు అయిపోతుంది ఇంట్లో నుంచి వచ్చేసి. మేము ఏ వస్తువు కూడా ఇంట్లో నుంచి బయటికి తీసుకురాలేదు. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా, ఆఖరికి నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉండిపోయినాయి. ప్రతిదీ ఏది చిన్న పేపర్ కూడా ఇంట్లో నుంచి మేము బయటికి తీసుకురాలేని పరిస్థితి. అసలు యాక్చువల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది, ఇంత వాటర్ వస్తాయి అని చెప్పేసి. అందుకని నేను ఏ వస్తువు కూడా బయటికి తీసుకురాలేకపోయాను. సో నేను అనుకున్నది ఏంటంటే, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాము. సో అందుకనేసి ఏం అవసరం లేదు అనుకున్నా. అందుకని ఏం తేలేదు. ప్రతిదీ మామూలుగా మాకు ఇక్కడ నుంచి చూస్తే మా ఇల్లు కనిపించిద్ది అనమాట. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి ఇల్లు చూసుకొని బాధపడడం తప్పితే ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం అంతే. సో టోటల్లీ కంప్లీట్గా అయితే మా ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది. అసలు ఏమీ లేదు ఇంట్లో. ప్రతి ఒక్క వస్తువు కూడా నీళ్ళల్లో తేరుతుందనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ మా లైన్ మొత్తం అయితే కంప్లీట్గా, అంటే మా లైన్ మొత్తం కూడా మునిగిపోయింది. సో విజయవాడ పరిస్థితి మీరు అందరు చూస్తున్నారు టీవీలో ఎలా ఉంది ఏంటి అని. సో మెయిన్ థింగ్ ఏంటంటే, మేము లేడీస్ ఎవరు బయటకు వెళ్ళట్లేదు, జెంట్స్ మాత్రమే వెళ్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, వస్తున్నారు. 4 రోజుల నుంచి మా అమ్మ కానీ, మా మామ వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ కాల్ చేస్తున్నారు వస్తామని. వాళ్ళు వచ్చి రిస్క్లో ఫేస్ చేసే కంటే కూడా మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు ఇటు రాలేని పరిస్థితి. మెయిన్ ఏంటంటే, మనకు టోల్ గేట్ దగ్గర ఫుల్ వాటర్ ఉండిపోయినాయి. సో అందుకనేసి ఎవరిని కూడా రావద్దు, మేము జాగ్రత్తగా ఉన్నామనేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నాం. అయినా సరే వాళ్ళు ఉండలేరు కదా, ఇంకా అక్కడ వస్తామని కాల్ చేస్తూనే ఉన్నారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే, మెయిన్ సెంటర్లలో అలా అయితే ఫుడ్ అన్నా దొరుకుతుందండి. మాకైతే కనీసం ఇక్కడ ఫుడ్ కాదు కదా, వాటర్ బాటిల్స్ కూడా తెచ్చి ఇవ్వడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేమైతే. వస్తున్నాయి మ్యాక్సిమం అటు, కానీ మా వరకైతే అసలు ఫుడ్ కాదు కదా, చెప్పాం కదా, వాటర్ బాటిల్స్ కూడా రావట్లేదు. అటు వస్తుండే మా మామయ్య మొన్న 2 పాల ప్యాకెట్లు తెచ్చారు. ఇక్కడ మా ఇంట్లో ఉన్న అన్న వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ వెళ్తున్నారు. వాళ్ళకు దొరికినట్టు తీసుకొస్తున్నారు. లేదా దొరకకపోతేనేమో మనకు గొల్లపడి ఉంది కదా విజయవాడలో, అటు వెళ్ళి తెప్పిస్తున్నారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. మేము ఇక్కడ ఉన్నాం కానీ ఫుడ్కి అయితే మాకు ఎలాంటి లోటు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ అన్నీ తెప్పిస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళు తేవడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఫుడ్కు మాకేం అందకపోయినా గవర్నమెంట్ తరపు నుంచి మొత్తం వీళ్ళు తాగలుగుతున్నారు. మొత్తం అయితే కూడా ప్రతిదీ తెస్తున్నారు మాకు తినడానికి, తాగడానికి. కాకపోతే 1 డే మాత్రం ఒక వాటర్కి చాలా ప్రాబ్లం అయిపోయినాయి తాగడానికి. ట్యాంకులో నీళ్ళుంటే కాబెట్టుకొని తాగుతున్నాం. సో అది చూసి ఇంకా ఇంట్లో ఉంటారు కదా జెంట్స్, వాళ్ళు దాన్ని తీసుకోలేక వెళ్ళి అలాగలాగా నేను ఒక వీడియో మీకు సైడ్ పోస్ట్ చేస్తా చూడండి. 4 కర్రలు కట్టుకొని పడవలాగా తయారు చేసుకొని వెళ్ళి వాటర్ వేసుకొని తీసుకొచ్చారనమాట. నేను ఆది వాళ్ళు, వాళ్ళ అన్న వాళ్ళు అందరూ వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు అట్లా, లేడీస్ మాత్రం. మేము ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం కానీ మనకి ఇళ్ళ మీదనే ఉంది. అసలు ఇటువంటి నేను అసలు అనుకోలేదు. నేను నిజం చెప్తున్నా, నెక్స్ట్ డేకి ఇంటికి వెళ్తాము. సో ఏముంది, కొద్దిగా వస్తాయి, క్లీన్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ మొత్తం మునిగిపోయింది. మాకు ఇప్పటికి కనిపిస్తుంది ఇల్లు ఇక్కడ చూస్తే. సో మేము ఇప్పటికి స్నానాలు చేయ కూడా 4 డేస్ అవుతుంది. 4 డేస్ నుంచి ఇలానే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన రోజు నుంచి మేము ఇలానే ఉన్నాం. అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి మా మామయ్య వాళ్ళ బండి దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ వాటర్తో మునిగిపోతే, ఇక్కడ అక్క వాళ్ళు బట్టలు ఇస్తే స్నానం చేసి ఇంకా 4 డేస్ నుంచి అలాగే ఉండిపోయాము. సో మీ అందరికీ తెలుసు ఎలా ఉందో, సో నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మొత్తం వాటర్ అయితే ఇంకా ఉన్నాయి, తగ్గలేదు. ఇప్పుడిప్పుడే మనకు కొంచెం కొంచెం తగ్గాయి. మొన్న మేము ఇక్కడికి రావడానికి కూడా మాకు ఇక్కడి వరకు నీళ్ళు ఉండిపోయినాయి. అసలు అంత నీళ్ళల్లో కూడా మేము అక్కడ ఉన్నా మనము ఇంకా వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారంట. ఎక్కడ అంటే సొంత ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళు అక్కడికి వస్తున్నామనేసి చెప్తే మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ నీళ్ళల్లో కూడా మేము రాగలిగాం. చాలామంది ఫేస్ చేశారు ఇటువంటి ప్రాబ్లం. మాకు ఒక 3 days నుంచి కరెంట్ లేదు, ఫుడ్ వచ్చే వాళ్ళకు వస్తుంది, రాని వాళ్ళకు అది కూడా లేదు. బట్ ప్రతి ఒక్క ఇంట్లో నీళ్ళు అయితే అలానే ఉన్నాయి, అసలు తగ్గలేదు ఎక్కడ కూడా చూపించడానికి. సో అది ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేసింది లేదు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు కూడా చూసిండ్రు ఈ సిచ్యువేషన్ని. సో ఇంకా అలా అన్నమాట. మా ఇంటి దగ్గరికి ఈరోజే వెళ్ళామన్నమాట. వెళ్ళినా కూడా వాటర్ ఫాల్ అనేది తగ్గలేదు, ఇంకా అలానే ఉంది. నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను చూడండి. సో అసలు ఎలా ఉంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అని మాత్రం నేను వీడియో తీస్తున్నా. సో ఇంకా అంతే, అంతకంటే ఇంకేం ఎక్కువ చెప్పలేం. సో నేను డెఫినెట్గా ఇంటికి వెళ్ళే ముందు ఒక వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాం. సో డెఫినెట్గా అయితే అసలు ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ తీస్తాను నేను. అసలు ఇంట్లో ఎలా ఉందా ఏంటి అనేది చాలామంది చేస్తున్నారు, చెప్తూనే ఉన్నాం. సో ఇంకా అలా అన్నమాట. వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ఫోన్ పట్టుకొని ఉన్నాం కాబట్టి అదేలే కానీ. సో కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి. మొత్తం అయితే వాటర్ ఇంకా అలానే ఉన్నాయి. మాకు వాటర్ తగ్గుతున్నాయి కానీ ఒక్కోసారి వర్షం వస్తుంది పోతుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే మాకు ఇంత నీరు రావడానికి మన పైన ఏంటిది అది పోలవరం అంటున్నారు, ఇంకోటి ఏంటంటే బుడ్డమేరు కాలువ ఏదో చెప్తున్నారు. సో అవి తెగడం వల్ల ఇంత నీరు అనేది నిలబడిపోవడం జరిగింది. అసలు వాటర్ రావడానికి ఈజీగా వచ్చాయి, బట్ కానీ అవి పోవడానికి ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. ఉన్నామంటే ఉన్నాం మనుషులం అంతే, మేము ఇక్కడ ఆలోచనలన్నీ అక్కడే. కానీ ఇంకా అందరూ అమ్మ వాళ్ళు మామూలు ఎవరు ఫోన్ చేసినా ఇంకా పోతాయి రావు, ఇంకా తిరిగి అవి వదిలేయండి ఆలోచించవద్దు అనేసి చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా లోపల అనేది బాధ ఉంటూనే ఉంది. సో దాన్ని ఏం చేయలేం. నేను అసలు ఇప్పటి వరకు నేను ఏమనుకున్నానంటే ఇలాంటి మన టీవీలలో చూసి అవకల వాళ్ళని అయ్యో పాపం వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అట్లా జరుగుతాయి అని అనుకున్న రోజు, అటువంటి రోజు మనం ఫేస్ చేసాం ఈరోజు దాన్ని. సో డైర్గా తీసుకొని నిలబడాలి అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఈ వీడియో అందుకే చేశాను. నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తా, దాన్ని కూడా చూసి మ్యాక్సిమం ఫోన్లలో ఛార్జింగ్ ఉంటే డెఫినెట్గా అయితే వీడియో తీస్తాను. బ్లాగ్ ఒక 2 daysలో అలా పోస్ట్ చేస్తా డెఫినెట్గా. సో ఇంకా అది అంతే అండి వీడియోస్. థ్యాంక్ యూ.